సొరకాయ తొక్క పచ్చడి. సొరకాయని ఇట్లా తొక్క తీసేసి మన లోపల ఉన్న గుజ్జునే వాడతాం కదా, కానీ ఇప్పుడు మేడం సొరకాయ తొక్కతో కూడా పచ్చడి తయారు చేసి చూపిస్తున్నారు అనమాట. వాటిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయో, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా తెలుసుకుంటూ మనం పనిచేద్దాం. అందుకంటే ముందర కావాల్సిన పదార్థాలు చూద్దాం. సొరకాయ తొక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, సైంధవ లవణం, కరివేపాకు, పసుపు, కొత్తిమీర, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే. సో నూనె వేసేసుకుందాం. 2 స్పూన్స్ నూనె వేసుకుందాం మంచిగా. సో ఇలాగ సొరకాయ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందామా? ముందుగా ఏమేద్దాం? సొరకాయ తొక్కలా లేకపోతే ఎండుమిర్చి అవన్నీ వేసేసుకుందాం. ఓకే ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆవాలు 1 స్పూన్ వేసుకుందాం. ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాం. జీలకర్ర 1 స్పూన్, శనగపప్పు శనగపప్పు 2 చెంచాలు వేసుకుందాం. శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వేసేసుకుందాం. ఎండుమిర్చి మొత్తం వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేస్తే బాగుంటుంది, ఎందుకంటే టమాటా ముక్కలు కూడా ఉన్నాయి కదా పులుపులుగా వేసుకుందాం. ఓకే, మేడం కోసం నేను ఒక హాఫ్ సరిపోతుంది. ఒక్క 2 ఎందుకంటే మనం అసిడిటీ కోసం అన్నాం కదా, గ్యాస్ట్రైటిస్ కోసం అన్నాము. అంటే గ్యాస్ట్రైటిస్ అంటే మన కడుపులో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ ఇన్ఫ్లేమ్ అవ్వడం, అంటే వాపు చెందడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. అది మనకి తేపుల్లాగా రావచ్చు, పుల్లటి తేల్పు అంటారు, అది రావచ్చు. లేకపోతే కడుపులో మంటలాగా రావచ్చు. ఆ కడుపులో మంట మనకి కొన్నిసార్లు ఏమంటే మూమెంట్ అవుతుంది అనమాట. అంటే మన ఛాతీ దగ్గరలో వచ్చినటువంటి నొప్పి వెనక కూడా రావడము. ఓకే మ్యామ్, సొరకాయ తొక్కలు వేసేస్తాను ఫస్ట్ అయితే కనుక. వేసేనా? ఫస్ట్ వెల్లుల్లి ముక్కలు వేసేయండి. వెల్లుల్లి ఒక 8 ఉన్నాయి. అలాగే సొరకాయ తొక్కలు, అంటే మనకి తొక్కల్లో ఏంటంటే ఓన్లీ ఆ తొక్కలే కాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే గింజలు ఉన్నాయి చూసారా, అవి కూడా గింజలతో పాటు మేడం ఇలాగా తొక్కలు తీయమన్నారు అనమాట. సో అలా తీసుకున్నాము. వాటితో పాటు 1 కప్పు టమాటా ముక్కలు ఇవి కూడా వేసేసుకొని కొద్దిగా చింతపండుని కూడా వేసైనా సరిపడా మొత్తమైనా హాఫ్ చింతపండు. సో ఎందుకంటే టమాటా ముక్కలు ఉన్నాయి కదా, పులుపు ఆల్రెడీ వస్తుంది కాబట్టి మనం అలాగ వేసేసుకొని కలుపుకుందాం. ఇది కొద్దిగా మగ్గేంత వరకు కూడా ఉంచుకుందాం. సో ఇది కలుపుకున్నాం కదా, ఇది మంచిగా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మేడం చెప్తారు. సో మ్యామ్ ఇప్పుడు చెప్పండి, మధ్యలో డిస్టర్బెన్స్ అయింది ఆ పచ్చిమిర్చి మూలంగా. అంటే మనకి ముఖ్యంగా గ్యాస్ట్రైటిస్ ఈ కారణాల వల్ల వస్తుందన్నమాట. ఎక్కువసేపు తినకుండా ఉండడం వల్ల, లేకపోతే అదిగా తిన్నదే మళ్ళీ అంటే గ్యాప్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఆహారం తీసుకున్నాక 4 అవర్స్ గ్యాప్ ఉంటే అది మంచిగా జీర్ణం అవుతుంది. అలా కాకుండా మళ్ళీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అజీర్తి చెందుతుంది. ఆ అజీర్తి వల్ల కూడా మనకు గ్యాస్ట్రైటిస్ వస్తుంది అన్నమాట, గ్యాస్ ఫార్మేషన్ అంటారు. అండ్ మనం యూజువల్గా సొరకాయని ఎందుకు ఎంచుకున్నామంటే బెస్ట్ పిత్తహారం అనమాట. అంటే ఈ పిత్తదోషం ఎగ్జాక్ట్గా మనకి పిత్తదోషం వల్లనే మనకి గ్యాస్ట్రైటిస్ వస్తుంది అన్నమాట. అధికంగా ఉండడం వల్ల, నార్మల్ క్వాంటిటీలో పిత్తదోషం ఉంటే మన జీర్ణాశయ శక్తికి బాగుంటుంది. అధికంగా ఉండడం వల్ల మనకి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ గ్యాస్ట్రైటిస్ని తగ్గించడానికి సొరకాయ అనేది బెస్ట్ అనమాట. మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా దీన్ని బెస్ట్ పిత్తహారంగా చెప్తారు. అందుకనే మనం ఇప్పుడు సొరకాయ తొక్కతో పాటు ఎందుకు వాడుతున్నామంటే గ్యాస్ట్రైటిస్ని హరించడానికి. యూజువల్గా మనం తొక్క తీసేసి దానిలో గింజలు అంతా కూడా తీసేసి మనం ముక్కలుగా చేసుకొని కూరలాగా చేసుకుంటాం, లేకపోతే ఇప్పుడు పప్పులో కూడా వేసేసుకుంటాం. బట్ ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఔషధంగా పనిచేస్తుంది అనమాట. మనం ఇందులో సరిపడా ఉప్పు కూడా సాయంత్రం కూడా వేసేసి మనం ఆపేసేయచ్చు యాక్చువల్గా. ఎందుకంటే సొరకాయ ఎక్కువ టైం పట్టదు, తొందరగా మగ్గిపోతుంది. సో సరిపడా సైంధవ లవణం కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. దీంట్లో కొత్తిమీరని కూడా ఇప్పుడు వేసుకుందామా లేకపోతే చివరిలో వేసుకుందామా? ఇప్పుడు ఆపేసేసినాం, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని జస్ట్ ఆ వేడికే అలా ఉంచితే కనుక ఆటోమేటిక్గా అది మగ్గిపోతుంది అనమాట. ఇవి అలా ఉంచేసుకుందాము. చూడ్డానికైతే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది మ్యామ్. సొరకాయ టమాటా కూరని లేకపోతే సొరకాయతో రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు, కానీ ఈ విధంగా అయితే ఎవరు తయారు చేసి ఉండరండి. సో గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు చాలామందికి టైం టు టైం తిన్నా కూడా వస్తూ ఉంటుంది మ్యామ్. అది ఎందుకు వస్తుంది అంటారు? ఇప్పుడు కరెక్ట్ టైంకి
కొంచెం కొంచెం ఆహారం తీసుకున్నా కూడా కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే అది వాళ్ళ జీర్ణాశయ శక్తి బట్టినే ఉంటుంది అనమాట. ఒకళ్ళకి తిన్న ఒక 2 to 3 అవర్స్లోనే వాళ్ళకి జీర్ణాశయ శక్తి బాగుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ అడల్ట్స్లో మనం తీసుకున్నట్లే యవ్వన దశలో ఉన్న వాళ్ళకి తొందరగా జీర్ణం అయిపోతుంది, ఎందుకంటే జఠరాగ్ని చాలా చురుగ్గా ఉంటుంది. అదే ఓల్డ్ ఏజ్ అనుకోండి, చూడండి వాళ్ళు పొద్దున్న ఎప్పుడో తీసుకున్న ఆహారం కూడా ఇంకా జీర్ణం అవ్వలేదు, ఇంకా ఆకలి అవ్వట్లేదు అని అట్లీస్ట్ 6-7 అవర్స్ వరకు కూడా ఏం తీసుకోకుండా ఉంటారు. అలానే వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల కూడా మన జీర్ణాశయ శక్తి తగ్గుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో మనము చూసుకోవాలన్నమాట. ఎప్పుడు మనకి ఆకలి అవుతుందో అప్పుడు వెంటనే మాత్రం తినాలి. అండ్ మినిమం మనకి అట్లీస్ట్ 6 to 8 glasses ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. అది మెయిన్ అనమాట. యాసిడిటీ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నీటి శాతం అనేది మన శరీరానికి తగినట్టుగా అందాలి. నీటి శాతం సరిగ్గా అందకపోతే అది ముఖ్య కారణం అవుతుంది అనమాట గ్యాస్ట్రైటిస్ రావడానికి. అండ్ సొరకాయలో ఈ నీటి శాతం అధికంగా ఉంది కాబట్టి అది మనకి ఆ గ్యాస్ట్రైటిస్ నుంచి తప్పిస్తుంది. ఓకే. సో నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం మూలంగా కూడా మన గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా తీసుకునే వాటిల్లో కారాలు కూడా మేడం చెప్పినట్టుగా ఇది కూడా మెయిన్ పాయింట్. తీసుకునేటప్పుడు కారాలు అంటే ఇష్టము అని అనుకుంటాం, ఒకటి ఏదో 4 కూర పప్పు పచ్చడి కొద్దిగా కారంగా తిని మిగతావన్నీ మైల్డ్గా చేసుకున్నట్లయితే కనుక బెస్ట్. ట్రై చేయండి. ఇది చల్లగా అయిపోయింది, మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము. సో కొద్దిగా అంటే ఒక పించ్ పసుపు వేసుకుందాము, సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎంత చక్కగా పేస్ట్లా తయారైపోయిందో. సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం బౌల్లోకి చేసేసుకుందాం. సో నార్మల్ మనం సొరకాయ టమాటా పచ్చడి చేసుకున్నట్టే ఉంటుంది, కానీ దీనిలో మనం సొరకాయ తొక్కుతో పాటు విత్తనాలను కూడా వేసాం కాబట్టి మనకి అధిక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఓకే. సో అలా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం దీనికి మంచిగా పోపు పెట్టేసుకుందాము. ఇది కొద్దిగా వేడైన తర్వాత మనం నూనె వేసుకొని మంచిగా పోపు పెట్టేసుకుందాము. దాంట్లో ఇంకొక 2 మిర్చీస్ కూడా వేస్తాను మ్యామ్, బాగుంటుంది కదా. సో ఇలాగా మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. సొరకాయ కాబట్టి అసలు ఈ రోజు తీసుకోవాలి లేకపోతే 2-3 రోజులు తీసుకొని ఆపేయాలి అనేది ఏమి ఉండదు, హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇది కఫాన్ని కూడా పెంచుతుంది ఆయుర్వేద శాస్త్ర పరంగా కూడా, అందుకని సొరకాయ తిన్న వాళ్ళకి మంచి చక్కగా నిద్ర కూడా పడుతుంది అనమాట. సో సొరకాయ కూర ఒక్కటే తిన్న వాళ్ళకి ఇంకా చాలా బాగా నిద్ర పడుతుంది, అంటే దాంట్లో పల్ప్లో కఫాన్ని పెంచేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఓకే. వేడిని తగ్గించడంతో పాటు కఫాన్ని కూడా కొద్దిగా పెంచుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడైతే ప్యాన్ కొద్దిగా వేడైపోయింది, దాంట్లో ఒక 2 స్పూన్ల నూనె వేసేసుకుందాము పోపుకి కావాల్సినంత. సో ఇప్పుడు ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, కరివేపాకు, ఇంగువ, కరివేపాకు ఇంగువ మొత్తం వేసేసుకుందాం. సో ఒక 1/2 స్పూను సో ఉంటుంది, అది వేసేసుకుందాము. జస్ట్ అలాగా ఒక్కసారి అలా కలిపేసి సిమ్లో పెట్టేసుకొని ఒక్క మిర్చి అలా వేసేసుకుందాము. ఇలా తిప్పేసుకొని వెంటనే ఫస్ట్ కొత్తిమీర వేద్దాము, లేదా చివరిలో వేసుకుందాం? లాస్ట్ వేసేద్దాం. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చివరిలో కొంచెం కొత్తిమీర. సో రుచి చాలా రుచిగా ఉంది, గుమగుమలాడిపోతుంది. మేడం తినకుండానే రుచి గురించి చెప్పేశారు, అంటే అది తెలిసిపోతుంది కదా మనం చేసినప్పుడు. అవును. సో మనకి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం నుంచి తగ్గించేటువంటి మంచి రెసిపీ సొరకాయ తొక్క పచ్చడి. ఓకే. సొరకాయ తొక్క పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తొక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, సైంధవ లవణం, కరివేపాకు, పసుపు, కొత్తిమీర, నూనె. సొరకాయ తొక్క పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, సొరకాయ తొక్కలు, 1 కప్పు టమాటో ముక్కలు,
చింతపండు వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సైంధవ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా పసుపు వేసి చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి వేసి కలిపి ఈ మిశ్రమాన్ని సొరకాయ తొక్క పచ్చడి మీద వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే శరీరంలో వేడిని తగ్గించి గ్యాస్ సమస్యలను తగ్గించి కఫాన్ని పెంచే సొరకాయ తొక్క పచ్చడి రెడీ.